ఇంత సింపుల్ స్టోరీని ఇంత బాగా తీసుకెళ్ళడం ముందు డైరెక్టర్ గొప్పతనం అని అయితే చెప్పొచ్చు. మరి అంత గొప్పగా ఉన్న సినిమా ఏంటి అంటే కనుక బేబీ గర్ల్ అండి. మలయాళం మూవీ, కాకపోతే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది సోనీ లీవ్లో. ఇక సింపుల్గా కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఈ మూవీలో హీరో నివిన్ పోలి, అదేనండి ప్రేమం, అలాగే ఓం శాంతి ఓషానా లాంటి మూవీస్లో అయితే నటించారు. ఈ మధ్య కొత్తగా ఫార్మా అనే దాంట్లో కూడా నటించారు కదా ఆయన అనమాట. ఇందులో ఆయన ఒక నర్స్ టైప్లో డ్యూటీ చేస్తూ ఉంటారు, అంటే అటెండర్ ఉంటారు కదా హాస్పిటల్స్లో, సో అలా డ్యూటీ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన డ్యూటీ చేస్తున్న హాస్పిటల్లో నుంచి ఒక బేబీ అయితే మిస్ అవుతుందన్నమాట. సో మరి ఆ బేబీని ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. అది తీసుకెళ్ళడం కూడా అక్కడతో ఆగిపోదన్నమాట. అది నెక్స్ట్ కిడ్నాపింగ్ లెవెల్కి వెళ్ళి ఫోన్ చేసి మరీ మనీ తెమ్మని బ్లాక్మెయిలింగ్ దాకా వెళ్తుంది. ఈ మధ్యలో జరిగే డ్రామా, అలాగే చివరికి ఆ బేబీ ఎలా దొరికింది అనేది స్టోరీ అనమాట. కానీ ఇందులో వెరైటీ ఏంటి అంటే ఆ బేబీని సొంత తల్లే వద్దు అనుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోద్ది అనమాట మనకి. మరి ఆ తల్లి ఎందుకు వద్దంది, అలాగే మరి తండ్రి ఫ్రెండ్కి ఇచ్చి ఆ బేబీని ఇంకెవరికైనా ఇచ్చేసి లేదంటే ఎక్కడైనా వదిలేసి అనే టైప్లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనకి స్టోరీలో చూపిస్తారు. ఇందులో మెయిన్ హైలైట్ అయితే మాత్రం మనకి ప్రేమలో అనే సినిమాలో ఫ్రెండ్ పక్కన సన్నగా కామెడీ చేస్తారు కదా, ఆయన మాత్రం ఇందులో సీరియస్ రోలు చాలా బాగుంటుంది యాక్టింగ్ అయితే మాత్రం. అలాగే నివిన్ పోలి గారు యాక్టింగ్ అని, పోలీస్ ఆఫీసర్గా నటించిన ఆయన యాక్టింగ్ అని చాలా బాగుంటుంది ఈ మూవీలో అయితే మాత్రం. మెయిన్లీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా తీసుకెళ్ళగలిగారని అయితే చెప్పచ్చు. మనకు చూస్తున్నంతసేపు కూడా అబ్బా ఏంట్రా ఇది అని బోరింగ్ కాకుండా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే టైప్లో అయితే తీసుకెళ్లారు. మెయిన్లీ మూవీకి అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మీరు కనుక భారీ ఫైట్లు లేదంటే సాంగ్స్ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అవేవి ఇందులో ఉండవు. ఓన్లీ స్టోరీ బేస్ మీదే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. చూసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇలాంటి మూవీస్ మన సైడ్ కూడా వస్తే చాలా బాగుంటుంది కదా అని. సింపుల్ కాన్సెప్ట్, కానీ చూపించిన విధానం మాత్రం మనకి బాగా చూపించారని అయితే చెప్పచ్చు. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టా, ఫేస్బుక్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.